హలో ఎవ్రీవన్, నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చే వెనిల్లా కేక్ ప్రిపరేషన్ చూస్తున్నాము. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే అచ్చం బేకరీ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి. స్పాంజీ అండ్ ఫ్లఫీ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కేక్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర వాటర్ మిలాన్ సీడ్స్ కానీ లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఉన్నట్టయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మెజర్మెంట్కి గోధుమ పిండిని ఏ కప్తో అయితే తీసుకుంటున్నారో అదే కప్తో షుగర్ని కానీ లేదంటే జాగరీ పౌడర్ని కానీ తీసుకోవచ్చు. మీరు షుగర్ని కానీ పటికని కానీ తీసుకున్నట్టయితే దీన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పావు కేజీ గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని పావు కేజీ వెన్న తీసుకోవాలి. ఈ వెన్నలోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పావు కేజీ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మిక్స్ అయ్యేలాగా చక్కగా బీట్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మీ దగ్గర వెన్న కానీ లేనట్టయితే వెన్న ప్లేస్లో మనం మిల్క్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకున్నట్టయితే పిండి కలిపినప్పుడు బయటికి స్ప్రెడ్ అవ్వదండి. ఈ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా యూనిడైరెక్షనల్ గానే చేయాలండి. కేక్ స్పాంజీనెస్ అండ్ ఫ్లఫీగా రావడం అనేది మొత్తం మనం బ్యాటర్ మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. బ్యాటర్ మనకి ఎంత సాఫ్ట్ గా క్రీమీ టెక్స్చర్ వస్తే కేక్ అంత ఫ్లఫీగా స్పాంజ్గా వస్తుంది. 10 minutes కి మన వెన్న అండ్ షుగర్ ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ అయిపోయిందండి. ఇదే స్టేజ్ లో 4 eggs ని బ్రేక్ చేసుకొని మిక్సర్ లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పావు కేజీ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి 4 eggs కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాటర్ ని క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడానికి మనకు దగ్గర 10 minutes పడుతుందండి. మీ దగ్గర బీటర్ ఉన్నట్టయితే బీటర్ తో మిక్స్ చేసుకుంటే కాస్త ఫాస్ట్ గా అవుతుంది. ఇదే స్టేజ్ లో మీకు మిక్స్ చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించినట్టయితే మిక్సీ కూడా చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అంతటినీ కూడా. ఇక్కడ కేక్ బ్యాటర్ కి సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి మనం ఎగ్స్ యూజ్ చేస్తున్నామండి. మీరు ఎగ్స్ యూజ్ చేయము అనుకున్నట్టయితే అదే ప్లేస్ లో మిల్క్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే అందులో 1 స్పూన్ ఎలాచీ పౌడర్, కేక్ ఫ్లఫీగా రావడానికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ అండ్ ఇదే స్టేజ్ లో 1 కప్పు గోధుమ పిండిని కూడా ఈ మిక్సర్ లో యాడ్ చేసుకోండి. కేక్ బ్యాటర్ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చినంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ మనం ఈ బ్యాటర్ ని మిక్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా యూనిడైరెక్షనల్ గానే మిక్స్ చేసుకోవాలండి. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బేసిక్ లెవెల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఎక్స్టర్నల్ గా ఎటువంటి క్రీమ్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఫండమెంటల్ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాము. ఖచ్చితంగా మనం ఈ బ్యాటర్ అనేది క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలండి. ఎంత ఎక్కువ టైం బీట్ చేసుకుంటే కేక్ అంత స్పాంజీగా వస్తుంది. అండ్ అలా ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి బేకరీ స్టైల్లో కేక్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. వన్స్ బ్యాటర్ ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం కేక్ ఏ బౌల్లో అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. దగ్గర కేక్ కుక్కర్ ఉన్నట్టయితే కేక్ కుక్కర్ లో డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చండి. ఒకవేళ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా కాస్త లోతుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్ ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మీరు ఆయిల్ ని కానీ లేదంటే నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండితో కానీ స్ప్రెడ్ లేదా వరిపిండితో కానీ డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకున్నట్టయితే కేక్ ని రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు కేక్ ఏ బౌల్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ కి మన బ్యాటర్ అనేది 50% మాత్రమే ఫిల్ అవ్వాలండి. అంతకు మించి ఎక్కువ మీరు ఫిల్ చేసినట్టయితే ఖచ్చితంగా కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. అండ్ వన్స్ ఈ బ్యాటర్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి ఈ విధంగా నీట్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఏ స్టేజ్ లో మనం ఇందాక కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నీట్ గా కేక్ అంతా స్ప్రెడ్ చేయండి. సో టాపింగ్స్ లాగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఈ విధంగా పాత కడాయి ఏదైనా ఉంటే ఒక లేయర్ వరకు ఇసుక వేసుకొని
మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని అందులో పెట్టేయండి. నెక్స్ట్ కడాయికి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే మూతని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నట్టయితే మనకి కేక్ దగ్గర 45 మినిట్స్కి బేక్ అయిపోతుంది. ఫ్లేమ్ ఖచ్చితంగా లోలోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నట్టయితే మనకి కేక్ బ్యాక్ సైడ్ మాడిపోతుంది అండ్ లోపలైతే సరిగ్గా బేక్ అవ్వదు. మీకు బేకరీ స్టైల్లో రావాలి అంటే ఖచ్చితంగా ఫ్లేమ్ లోలో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి 1 అవర్ తర్వాత కేక్ బేక్ అయిందండి. ఇది కంప్లీట్గా బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక టూత్ పిక్ అందులో ఇన్సర్ట్ చేసి చెక్ చేయండి. మీకు క్లీన్గా వచ్చేసినట్టయితే మనకి కంప్లీట్గా కేక్ బేక్ అయినట్టే. అండ్ ఇదే స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 అవర్ అలా విడిచిపెట్టేసినట్టయితే కేక్ చల్లారుతుంది. చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే టేస్టీ అండ్ స్పాంజీ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెనిల్లా కేక్ ప్రిపరేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.